ఎక్సడస్ 16 చాప్టర్ 13th వర్స్. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పాను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. హల్లెలూయా. మంచు ఎప్పుడు కురుస్తుందండి? మంచు మధ్యాహ్నం కురుస్తుందా? సాయంకాలం కురుస్తుందా? ఎప్పుడు కురుస్తుంది? చెట్టుకు మంచు తోడై ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం ఉంది. మంచు అంటే మరి దేవుని ప్రేమకు, కృపకు, శక్తికి సాదృశ్యమై ఉంది. కాబట్టి వారు సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాళెము కప్పాను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉంది. హల్లెలూయా. హోసేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టున కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అన్ని ఆశీర్వాదాలు అన్నమాట. అంటే ఉదయకాలం మంచు కురుస్తుంది. చెట్టుకు మంచు తోడై ఉంటే ఏ విధంగా అభివృద్ధి ఇలా కలుగుతుందో అలాగే దేవుని బిడ్డలు ఉదయకాలం దేవుని కృపను పొందుకోవాలి. చెట్టుకు మంచు తోడు ఉంటే చెట్టు ఎట్టుంటుందండి? పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మంచు చూడండి, మరి కొద్దిగా టైం దాటిపోతే మంచు నీకు దొరకదు, మంచు నీళ్ళైపోతుంది. కనుక ఉదయమే ఆ ప్రశస్తమైన సమయాల్లో దేవుని కృపను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దాంట్లో అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచును. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. ఈ ప్రార్థన మరి విశ్వాసి ప్రార్థించాలి, సంఘం ప్రార్థించాలి. ఇక్కడ 1, 2 అధ్యాయాలు హబక్కూకు ప్రవక్త దేవుని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. అన్నిటి మీద దేవునికి అధికారం ఉంది, అన్ని ఆయన్నే చూసుకుంటాడని ప్రార్థన మొదలుపెట్టినాడు. ప్రార్థిస్తున్నాడు ఏంటంటే, దేవా నీ కార్యాలు మాకు బయలుపరచు, నీ జ్ఞానం మాకు దయచే. ఇలాగ సంవత్సరాలు జరుగుతున్న కొలది నీ స్థితిగతులు అన్నీ మారిపోవాలి. ప్రార్థన చేయాలి. అంటే ఇది మన కుటుంబంకు లేకుంటే మన వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్నప్పుడు, దేవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతన పరచు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును మాకు తెలియజేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేశం కొరకు ప్రార్థించిన, సంఘం కొరకు ప్రార్థించిన, ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించిన ఇలాంటి ప్రార్థన చేయాలి. నామము 78వ కీర్తన 72వ వచనం. 78-72 సామ్ 78-72. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించాను. నామం ఏంటంటే కార్యముల యందు నేర్పరి. ఒకసారి పలకండి, కార్యముల యందు నేర్పరి. హల్లెలూయా కదా. ఏ పని చేయాలన్నా జ్ఞానం కావాలి, ఏ పని చేయాలన్నా నేర్పరితనం కావాలి. అందుకే వాక్యంలో ఉంది, నీ చేతులకు యుద్ధము, నీ వ్రేళ్లకు పోరాటం ఇస్తాం. స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రేట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఒక ఇల్లు చక్కగా నడవాలన్నా నేర్పరితనం కావాలి, ఒక సంఘమును చక్కగా నడిపించాలన్నా నేర్పరితనం కావాలి, దైవ కార్యాలు చేయాలన్నా నేర్పరితనం కావాలి, ప్రజలను నడిపించాలన్నా నేర్పరితనం కావాలి. కానీ మనకు ఆయనే కార్యముల యందు నేర్పరి అయి మనల్ని నడిపిస్తాడు. ఆ నేర్పరితనం మనకు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక కార్యం జరగాలి, మరి నీకు కావాల్సిన తెలివితేటలు లేదు, సామర్థ్యం లేదంటే ఈ నామం రాయి, కార్యముల యందు నేర్పరి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వాగ్దానము యోబు గ్రంథం 36-15వ వచనం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. శ్రమ ఎప్పుడు కూడా విశ్వాసికి చాలా అవసరం. శ్రమ లేనివాడు దుర్బీజుడని వాక్యం సెలవిస్తుంది. శ్రమ ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే దేవుడు ప్రేమించే తన బిడ్డలను తప్పకుండా గద్దించి శిక్షిస్తూ ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసి కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవదు. శ్రమలో దేవుడు తోడున్నాడనే గొప్ప విశ్వాసంతో ఆ శ్రమ నీ మేలు కొరకే అని నీవు గమనించి శ్రమల్లో కూడా ఆనందించి సంతోషించి మరి దేవుని చిత్తం తెరుచుకోవాలని ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనపూర్వకంగా ఎవరిని బాధ పెట్టాడు.
ఏదో ఒక ఉద్దేశంతోనే ఆ శ్రమ నీ జీవితంలో కలిగిందని నీవు నమ్ముతున్నావు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ వాగ్దానము, శ్రమ పడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. మరి శ్రమల్లో దేవుడు మనల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. శ్రమలో తోడుగా ఉంటాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవాని విడిపిస్తాడు అన్నమాట. శ్రమల నుండి విడిపిస్తాడు. తర్వాత బాధ వలన వారిని విధేయులుగా చేయండి. హల్లెలూయా. ఒక మనిషి ఏ బాధ కలగలేదు అనుకోండి, వాడు ఎంత గర్విష్ఠుడైపోతాడు. గర్వాన్నే కంఠహారంగా ధరించుకొని మెడ చాచుకొని వాడెంత మరి ధిక్కారంతో గర్వంగా ప్రవర్తిస్తాడు. అదే శ్రమ వలన ఆ మనిషి మెత్తగైపోతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. శ్రమ రాగానే నీకు తెలుస్తుంది. అందుకే శ్రమ కొరకు ఎప్పుడు కూడా విశ్వాసులు భయపడకూడదు. శ్రమలో దైవ కార్యం జరుగుతుందనే నిరీక్షణ మనకున్నది కాబట్టి మనం ప్రార్థనలో పట్టుదల కలిగి నిరీక్షణ ఎందు సంతోషించు. మరి విశ్వాసంలో ఎలాగున్నాము? స్థిరంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. శ్రమ యందు ఆనందిస్తున్నాం. ఎందుకంటే శ్రమల్లో తోడై ఉండి శ్రమల నుండి విడిపిస్తాడు. ఆ శ్రమల ద్వారా మనకు అనేకమైన మరి దీవెనలు సిరులు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము మరి నేను చదువుతుండగా మీరు చేతులెత్తి వందనాలు ప్రభు అని 3 సార్లు చెప్పండి. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. వందనాలు ప్రభు. హల్లెలూయా. ఆదేశము 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనండి. హల్లెలూయా. క్రీస్తు యేసున కలిగిన మనసు మనకు ఆయుధంగా ఉందంట. క్రీస్తు శరీరమందు బాధపడినాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించడానికి వచ్చినాడు. అది తండ్రి చిత్తమైంది. యేసు ప్రభుని ఈ లోకానికి పంపడం, ఆయన సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించడం. మరి సిలువ మరణం పొందడం అంత సునాయాసమైంది కాదు. ఆయన శరీరం అందు ఘోర శ్రమలు పడినాడు, పటు బాధలు పడినాడు. యేసు ప్రభు శరీరం అందు శ్రమ పడినాడు కనుక విశ్వాసులమైన మనము అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయుధదారుడు ఏ విధంగా ఆయుధాలు ధరించుకుంటాడో అలాగే సాతాను పోరాటంలో సాతానుకు ఎదురుగా నువ్వు పోరాడుతున్నప్పుడు క్రీస్తును కలిగిన మనస్సు నీకు ఆయుధంగా ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. అప్పుడు తప్పకుండా క్రీస్తు ఓడిపోయినాడా జయించినాడా? జయించినాడా? నన్ను అడిగితే సిలువ తర్వాత పునరుద్ధానం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నది. కనుక నీవు యేసును కలిగిన ఈ మనసు క్రీస్తు శరీరం అందు శ్రమపడినాడు కాబట్టి అట్టి మనసును నువ్వు ఆయుధంగా ధరించుకుంటే మరి నీకు ఈ లోకంలో తప్పకుండా విజయం లభిస్తుంది. అట్టి మనసు అంటే క్రీస్తు బాధింపబడిన నోరు తెరవలేదు. క్రీస్తు దైవ చిత్తాన్ని లోకంలో నెరవేర్చినాడు. శ్రమలకు విధేయుడైనాడు. తను తాను తగ్గించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా విధేయుడైనాడు. ఇది యేసు ప్రభువును కలిగిన మనసు. దూషించిన వాడిని బదులు దూషించలేదు. ఆయన నోట ఏ కపటము లేకుండింది. ఏది ఏమైనా పరలోక తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలనే ఆ యొక్క ఇష్టం తప్ప మరేమి ప్రభువుకు లేకుండేది. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అయి ఉన్నదని ఒక దగ్గర అంటున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చాలి. అలాగే విశ్వాసి కూడా ఈ లోకంలో మీకు శ్రమ తప్పకుండా కలుగుతుంది. సుఖవంతమైన జీవితము పరిశుద్ధ గ్రంథంలో మీకు వాగ్దానంగా లేదు. కానీ దేవుని పట్టుకుంటే అంత ఆనందమే. శ్రమల్లో కూడా నీకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, శక్తి కలుగుతుంది. కాబట్టి ఈ శ్రమల్లో నీవు దేవుని కలిగి ఉన్నావు. దేవుని తోడు నీకున్నది, పరిశుద్ధాత్మ సహాయం నీకున్నది, వాగ్దానాలు ఉన్నాయి, వాక్యం నీకుంది, మందిరం నీకుంది, సహవాసం నీకుంది, నడిపించడానికి కాపర్లు నీకు ఎల్లవేళలా మరి సహకరించడానికి ఉన్నారు. అసలు నీకు దేవుని యందు భయభక్తులు కాని వారికి ఏది కొదువా లేదు. హల్లెలూయా. అంటే నీకు శ్రమ కలిగినా నీకు ఆదరణ ఉన్నది. ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు తోడున్నాడు. నీకు వాక్యం వెలుగున్నది. అందు నిమిత్తం దేవుని స్తుతించాలి. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించు. కనుక క్రీస్తు శరీరం అందు బాధపడినాడు. పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో నేను సిలువ ముద్రలు నా శరీరం అందు ధరించుకున్నాను. అంటే ఏంటి సిలువ ముద్రలు? అంటే శ్రమలు, గాయములు, ఒకటి తక్కువ మరి 40 దెబ్బలు 5 మార్లు కొట్టబడినాడు పౌలు. అంటే సిలువ ముద్రలు అతని దేహంలో ఉంది. అంటే ప్రభు కొరకు ప్రయాసపడినాడు, క్రీస్తు కొరకు హింసింపబడినాడు. నేను ప్రభు కొరకు నేను దెబ్బలు తిన్నానని చెప్పగల ధైర్యం ఎవరికి ఉంది కదా? భూమి దున్నబడితేనే పంట కదా, అవునా కదా? మేఘాలు విరిగితేనే వర్షం కదా.
మరి ఏదైనా కానీ తిరుమబడితేనే కదా సువాసన. అలాగే ప్రభు కొరకు హింసింపబడడానికి, శ్రమ పడడానికి ఎప్పుడూ మరి విశ్వాసి వెనకాడకూడదు. ఆ క్రీస్తు యేసులో మనసు నీకు ఆయుధంగా ధరించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే తప్పకుండా నీకు విజయము వాగ్దానంగా ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. వీటన్నిటిలో మేము అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అన్నింటిలో మాకు విజయం ఇస్తున్నాడు. విజయోత్సవంగా దేవుడు మమ్మను ఊరేగిస్తూ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. తప్పకుండా శ్రమకు తగిన ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే విశ్వాసి క్రీస్తును మాదిరిగా ఉంచుకోవాలి. నువ్వు శ్రమ పొందుతున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సిలువ దర్శనాన్ని కలిగి ఉండాలి. సిలువలో ప్రభువు వేలాడుతున్న దృశ్యం, రక్తం ఆయన దేహం నుండి కారుతున్న దృశ్యం, మరి రాణో వారు అతన్ని హింసిస్తున్న దృశ్యం, అయినా బదులు పలకలేక పైగా వారిని ప్రార్థించి దీవిస్తున్న దృశ్యం, అది నీ మనసులో ఉండాలి. దట్ షుడ్ బి యువర్ మోటివ్. క్రీస్తు యేసును కలిగిన ఆ మనసు నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి. హల్లెలూయా. ఇది ఈరోజు ఆదేశంగా తీసుకున్నాము. నాతో పలకండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. కీర్తనలు 49:14 వచనం. సామ్స్ 49:14 వర్స్. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమై పోవును. అంటే ఈ 49వ కీర్తన కౌరవ కుమారులు రాసిన కీర్తన. ఇక్కడ అశాశ్వతమైన జీవితంలో మనుషులు ఏ విధంగా మరి ఆస్తుల కొరకు, భూముల కొరకు, ధనం కొరకు ప్రాకులాడుతున్నారు, మరి గొప్ప దేవుని వదిలిపెడుతున్నారు. ఈ కార్యాలన్నీ కూడా ఈ 49వ కీర్తనలో ఉంది. మరి దేవుని కలిగిన వారు ఎంత ధన్యులు, ధనమును నమ్ముకున్న వారు ఏ విధంగా పాడైపోతున్నారు, ఈ కీర్తనలో మీకు స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ మరి 12 నుండి చదువుతున్నాడు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. స్వాతిశయపూర్లకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. అంటే లోకంలో అన్ని గతించిపోయే కార్యాల మీద ఆశ పెట్టుకునేవాడు మరి మరణానికి పాత్రుడు అవుతాడు. ఇక్కడ వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు, మరణం వారికి కాపరి అయి ఉంటుంది. కానీ దేవుని యందు ఆశ్రయించేవారు ఏలుబడి చేస్తారు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుతారు. చూడండి, ఉదయం లేచే వారికి తప్పకుండా ఇలాంటి శక్తి ఉంటుంది. ఏలుబడి చేసేది అంటే ఇతరులను అణగొట్టడానికి కాదు, కానీ అన్నిటి మీద ఆధిపత్యము, అధికారము, మరి శక్తి, బలము ఇవన్నీ కూడా ఉదయకాలం పొందుకుంటారు. అంటే యథార్థ మార్గంలో నడుస్తారు. ఉదయం లేచేవారు దేవుని హత్తుకుంటారు. కాబట్టి దేవుని సంకల్పములు, దేవుని త్రోవలు అట్టి వారికి బయలుపరుస్తారు. కాబట్టి వారికి తప్పకుండా అధికారం ఉంటుంది. ప్రతి అధికారం కూడా దేవుని యుద్ధ నుండే వస్తుంది కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు కుటుంబాన్ని చక్కగా ఏలాలన్నా నీకు తప్పకుండా ఈ ఉదయకాల శక్తి అవసరమైంది. సంఘంలో ఘనమైన కార్యాలు, విజయాలు కావాలన్నా అట్టి సేవకులు ఉదయకాలంలో ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఉదయమున యథార్థవంతులు తప్పకుండా ఏలుబడి చేస్తారు. దేవునికి స్తోత్రం. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. కుటుంబాల్లో మరి స్త్రీలైనా పురుషులైనా ఉదయమే లేచి దేవుని పాదాల దగ్గర ప్రార్థనలు చేసి, పిల్లల కొరకు ప్రార్థన చేసి, మరి వారు చేయని ఉద్దేశించిన కార్యాలు కూడా విజయవంతంగా సాగాలంటే దేవుని శక్తి ఉదయమే నువ్వు పొందుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇట్టి శక్తి మరి దేవుని యొక్క ఊటల్లో నుండి నువ్వు పొందుకోవాలంటే ఉదయం లేవాలి. ఉదయం లేచేవారు అందరూ బాగుపడతారు, అందరూ దీవింపబడతారు. కానీ సమయం దాటిపోయి లేచి సోమరిగా ఉండేవారు ఎక్కడ వృద్ధి పొందినట్టు చరిత్రలో లేదు, పరిశుద్ధ గ్రంథంలో లేదు, నిజ జీవితంలో మనం ఎక్కడ చూడం. కాబట్టి చురుగ్గా ఉండి గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఉదయమే లేవాలి. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని ఎరుగని వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. వారిని కూడా నడిపించే శక్తి నువ్వు పొందుకుంటావు. అంటే మరణం నుండి అనేక ఆత్మలను విడిపించడానికి కూడా ఉన్న సామర్థ్యాన్ని, ఉదయాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన 109వ కీర్తన 21వ వచనం. సామ్స్ 109:21. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయం. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు. హల్లెలూయా. నీ నామమును బట్టి నాకు సహాయము చేయి. యెహోవా ప్రభువా. ప్రభువా అన్నప్పుడే సోవరెన్ లార్డ్. ప్రభువా
అనే కనాను స్త్రీ కూడా పిలుస్తుంది. ప్రభువా అంటే వన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్, అన్నిటి మీద ఆధిపత్యము గలవాడు. హల్లెలూయా. దేవుని మహాకృప ద్వారా దాదాపు 4 సంవత్సరాల వరకు దేవుని నామములు 1000, ఇంకా చాలా నామాలు ఉన్నాయి, ఇంకా చాలా అద్భుతమైన నామాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 1000 అంటే ఈ చిన్న జీవితంలో 1000 ప్రజలకు అందించడానికి దేవుడు కృప చూపినాడు. 3.5 సంవత్సరాల వరకు 4 సంవత్సరాల వరకు అది ప్రతి నామము విపులంగా బోధించడానికి దేవుడు సహాయం చేసినాడు. దేవునికి స్తోత్రం. నీ నామమును బట్టి నాకు సహాయం చేయమంటే, నామం అన్నప్పుడు యేసునామమే ఒకే నామం, అన్ని నామంలో కంటే పైనామం. కానీ నామం అన్నప్పుడు దేవుని యొక్క స్వభావం, ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం బట్టి మనం అడుగుతున్నాం, దేవా నువ్వు కరుణామయుడు, నీ కృప నా మీద కుమ్మరించు. నువ్వు ప్రేమగల దేవుడు, నీ ప్రేమ నాకు దయచే. నువ్వు సహాయకుడవు, నీ సహాయం నాకు దయచే. హల్లెలూయా. అందుకే ఇక్కడ నీ నామమును బట్టి నాకు సహాయము చే, అకార్డింగ్ టు యువర్ నేమ్. చూడండి, పేరు అంటే చాలా గొప్పది. ప్రతి దేవుని నామము దేవుని యొక్క గొప్పతనాన్ని, స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన స్వభావాన్ని తెలియజేసేదే నామం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ప్రభువా. ప్రభువా అంటే సోవరెన్ లార్డ్, అన్నిటి మీద నీకు ఆధిపత్యం గలవాడు, నీ నామమును బట్టి నాకు సహాయము చే. మరి నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపు. ఇది ఈరోజు ప్రార్థనగా తీసుకుంటున్నాము. తర్వాత ఈరోజు నామము 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం, 2 శామ్యూయల్ 22:3. ఇక్కడ అనేకమైన స్వభావాలు, దేవుని స్వభావాలు లేక దేవుని నామములు మనం చూస్తున్నాము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, 273 పాత నిబంధన 273వ పేజ్. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే. హల్లెలూయా. నేను లెక్క పెడితే దాదాపు 7 నామాలు నాకు ఇక్కడ ఒకటేసారి ఒకే వచనంలో 7 మరి దేవుని గుణగణాలు చూస్తున్నాం. ఒకటి, నా దుర్గం. పలకండి. దేవుడు ఎవరు? దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదు. నా కేడము, భ్రమ భయపడకము, నేను నీకు కేడమై ఉన్నాను అంటే డాల్. నా కేడం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా ఆశ్రయ స్థానం, ఆయనే నాకు రక్షకుడు. హల్లెలూయా. చేతులు ఎత్తి 3 సార్లు స్తోత్రం పలుకుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాగ్దానము ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎంత సంతోషం కలిగిస్తుందో. గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి, మన నామము గొప్ప చేసి మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా ఉంది ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదని, నిన్ను దూషించు వారిని శపించేదని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో చెప్పాను. అంటే ఈ వాగ్దానం చూస్తే ఎంత చక్కగా ఉంది. కానీ ఈ వాగ్దానానికి ఒక షరతు కూడా ఉంది. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. ఫర్ ఎవ్రీ ప్రామిస్ దెర్ ఇస్ అ కండిషన్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మొదటి వచనంలో అబ్రాహాముతో దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగంటున్నాడు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళం. ఇది ఆదేశం, ఇదొక షరతు. మరి ఇది ఆజ్ఞకు విధేయుడైనప్పుడే ఈ ఆశీర్వాదానికి వారసుడు అవుతాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము చూపిన విధేయత గురించి చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అంటే దేవుడు చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్తున్నాడు ఒక రూట్ మ్యాప్ లేదు, ఒక అడ్రస్ లేదు, ఒక గురి గమ్యమంటూ లేదు. దేవుడు అన్నాడు వెళ్ళమన్నాడు, నువ్వు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విధేయుడై బయలుదేరినాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండానే బయలుదేరినాడు అంట. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట వినడానికి చాలా కష్టం అనిపిస్తుంది కదా. వెళ్ళు అంటే ఉన్న సుఖాలు సౌఖ్యాలు అన్ని వదిలిపెట్టి వెళ్ళడం కష్టం. కానీ దేర్ ఇస్ అ ప్రామిస్ వెన్ యూ ఒబే గాడ్. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు దేవుని విధేయత చూపెడతావో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొన్ని వదిలిపెట్టమంటాడు, కానీ వదిలిపెట్టడానికి నీకు ఇష్టం ఉండదు కదా, వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు.
ఇవన్నీ కావాలి కాదు. కొన్ని మొదలుపెట్టినప్పుడే నువ్వు దీవింపబడుతున్నావు. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో ఏదైనా చెప్తే వెంటనే చెయ్యి, వెంటనే విధేయత చూపు, నేను ఆశీర్వాదాలు వెంబడిస్తుందని మరి ఈ వాగ్దానం ద్వారా నేర్చుకుంటున్నాం. తర్వాత ఆదేశము 1 యోహాను 3:23 1 John 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. అంటే దేవుని ఆజ్ఞ, ప్రేమను మించిన ఆజ్ఞ లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. ఇందును బట్టి దేవుని ప్రేమ ఎలాగుందో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ప్రేమ ఎలాగుంది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు తన ప్రాణాన్ని సహా మన కొరకు అర్పించినాడు, శిలువ మరణం పొందినాడు, రక్తము చివరి బొట్టు వరకు మనకు ధారపోసినాడు. మనము చేసిన పాపం నిమిత్తం ఆయన శిక్ష వదిలాడు. ఇందును బట్టి నీకు ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అంటే ఇట్టి ప్రేమ ఒకరొకరు మరి మరి తోటి విశ్వాసులతో నువ్వు కలిగి ఉండాలని. ఆ శిలువ అన్నప్పుడు ఒక నిలువుకర్ర, ఒక అడ్డుకర్ర మనం చూస్తున్నాం. భక్తులు ఏమంటారంటే భూమి మీద ఉన్న నీకు దేవునితో ఉన్న నీకు నీ తోటి విశ్వాసికి ఉన్న ప్రేమ బంధం. దేవునికి స్తోత్రం. నీకు దేవునికి నీకు తోటి విశ్వాసికి ఉన్న ఈ బంధానికి చిహ్నంగా ఉందని భక్తులు అంటున్నారు. 1 యోహాను 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఇట్ ఈస్ దిస్ కమాండ్, హిస్ కమాండ్, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని, యేసుక్రీస్తు నామాన్ని నువ్వు నమ్ముకోవాలి అంటే విశ్వసించాలి. ఆయనకున్న స్వభావాలన్నీ నువ్వు నమ్మాలి. ఆయన నామాన్ని నువ్వు నమ్ముకోవాలి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును. నిత్య జీవానికి నీవు వెళ్తున్నావు, పొందుకుంటున్నావు నిత్య జీవాన్ని. యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమ లేకుంటే వ్యర్థం. ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి గృహంలో కానీ ప్రేమ కావాలి. ప్రేమ లేకుంటే ఏ కార్యం జరగదు. సంఘంలో ప్రేమ కావాలి. నీ ఉద్యోగ స్థలంలో ప్రేమ కావాలి. నీవు తోటి విశ్వాసులతో ప్రేమ కలిగి ఉండాలి. మరి అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. కనుక నువ్వు యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని నువ్వు ముందే సెలవిచ్చినావు. ప్రశస్తమైన ఉదయకాల వేళలో నీ వాక్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. జీవింపజేసే నీ వాక్యం కొరకు స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవా, మరి ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి, ఉదయకాలము లేవడానికి మాకు సహాయం దయచేయండి. ఉదయాన్నే నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి. వేకువనే నీ సన్నిధి వెతకడానికి మాకు జ్ఞానము దయచేయండి తండ్రి. ఈ ప్రశస్తమైన సమయాలు నీ పాదాల దగ్గర గడపడానికి, సెలవు చెంత చేరడానికి మాకు జీవితాల్లో ఇచ్చిన ఈ కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా నీకు ప్రార్థన చేయడానికి మాకు ప్రార్థనా విద్య మాకు దయచేయండి. ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించండి. నీ నామము ఎంతో ఘనమైనది. నీ నామమును బట్టి మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. విధేయులైనప్పుడు మేము వాగ్దానానికి వారసులమైతాం కనుక అబ్రహాము విధేయుడైనాడు, వారసుడైనాడు. నాయన నీకు స్తోత్రం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారినాడు, అనేక జనములకు తండ్రిగా మారినాడు. తండ్రి అలాంటి ఆశీర్వాదం మా అందరికీ మీరు దయచేయమని, విధేయతని ఒక ఆజ్ఞలకు మేము లోబడుటకు సహాయం దయచేయండి. అలాగే ప్రభువా ఆదేశం కూడా మీరు మాకు అనుగ్రహించినారు. మీరు మమ్మల్ని ప్రేమించినట్టే మేము ఒకరినొకరు ప్రేమించడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమును మేము నమ్మడానికి మాకు కృప మీరు చూపండి ప్రభువా. ఇంకా అనేకమైన అన్యులు కూడా వారు కూడా నీ మహిమను చూడడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మీరు దీవించమని మందిరంలోను, మందిర ఆవరణలోను, మిద్ద మీద కూడా కూర్చున్న బిడ్డలందరినీ మీరు దృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నీ దీవెన బహుగా దయచేయమని, మమ్మల్ని ఆత్మతో నింపి అలాగే మా జీవితాలు తండ్రి యథార్థంగా ఉండుటకు సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రజలందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ